వృద్ధాశ్రమాలు లేని సమాజం ఉండాలన్నదే తన ఆశయమని, దీని ద్వారా కుటుంబ వ్యవస్థ పదిలంగా ఉండే అవకాశం ఉంటుందని రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి అభిప్రాయం వ్యక్తం చేశారు. రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ అధికారిక పర్యటనలో భాగంగా శుక్రవారం క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న పర్మనెంట్ ప్రాజెక్టులను క్లబ్ అధ్యక్షులు డాక్టర్ గోపీనాథ్ ఆధ్వర్యంలో ఆయా ప్రాజెక్టుల చైర్మన్లు రోటరీ గవర్నర్ కళ్యాణ్ చక్రవర్తికి చూపించి వాటి సేవా కార్యక్రమాలను వివరించారు. తొలుత అచ్చంపేట గ్రామంలో నిర్వహిస్తున్న రక్షిత మంచినీటి ప్రాజెక్టును చైర్మన్ చెలికాని సూర్యారావు ఆధ్వర్యంలో గ్రామస్తులు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తికి స్వాగతం పలికి గత దశాబ్ద కాలంగా రక్షిత మంచినీటి సరఫరా విషయంలో అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలుపుకున్నారు. చెలికాని సూర్యారావు మాట్లాడుతూ ఆనాడు ఈ ప్రాంతంలో తొలిసారిగా రక్షిత నీటి ప్రాజెక్టును ప్రారంభించిన ఘనత రోటరీ గోల్డెన్ జూబ్లీకే దక్కుతుందని, దీని ద్వారా అదే తక్కువ ధరకే రక్షిత మంచినీటి ప్రజలకు సరఫరా చేస్తూ ఆరోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని గుర్తు చేశారు. ప్రజలకు ఎంతో ఉపయోగపడే విధంగా ఈ ప్రాజెక్టును విజయవంతంగా గ్రామ ప్రజల సహకారంతో నిర్వహిస్తున్నామని సూర్యారావు వివరించారు. అనంతరం రోటరీ వృద్ధాశ్రమాన్ని సందర్శించినప్పుడు కమిటీ చైర్మన్ డాక్టర్ సతీష్ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమ కమిటీ సభ్యులతో పాటు నివాసం ఉంటున్న మహిళలందరూ రోటరీ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తికి అపూర్వ ఆప్యాయత స్వాగతాన్ని పలికారు. ఈ సందర్భంగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తిని పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్వీఎస్ రావు చేతుల మీదుగా కమిటీ చైర్మన్ డాక్టర్ సతీష్, కోశాధికారి భూపేంద్రలు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రోటరీ వృద్ధాశ్రమ వ్యవస్థాపకుల క్లబ్ పూర్వ అధ్యక్షులు డాక్టర్ ఆలూరు విజయలక్ష్మి 80 సంవత్సరాల విజయ యాత్ర అనే అపూర్వ గ్రంథాన్ని డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సభ్యులను ఉద్దేశించి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ తల్లిదండ్రులతో కలిసి జీవనం సాగించడమే హైందవ ధర్మానికి ప్రతీక అని, నేడు కొన్ని కారణాల దృష్ట్యా వృద్ధాశ్రమాల్లో వారి పేరెంట్స్ను ఉంచుతున్నారని చెప్పారు. నేటి తరానికి వృద్ధుల యొక్క విలువ, వారి జ్ఞానం, వారి అనుభవం తెలుసుకోవడానికి వీలు లేకుండా పోతుందని కళ్యాణ్ చక్రవర్తి ఆవేదన వ్యక్తం చేశారు. రోటరీ వృద్ధాశ్రమంలో నివాసం ఉంటున్న మహిళలందరూ గృహ వాతావరణం లాగా మరియు అన్ని సౌకర్యాలు కల్పించడమే కాక వైద్య సేవలను కూడా సకాలంలో అందిస్తూ తమ ఇంటి వ్యక్తులుగా చూసుకుంటున్నారని ఎంతో ఆనందంగా చెప్పడం రోటరీ సభ్యుల్లో ఉన్న అంకిత భావాన్ని వ్యక్తమవుతుందని డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అభినందించారు. కార్యక్రమంలో డాక్టర్ రామకృష్ణ, కార్యదర్శి సానా ప్రవీణ్, కోశాధికారి ఉదయ్ చక్రవర్తి, అసిస్టెంట్ గవర్నర్ అప్పసాని కృష్ణకుమారి, పీడీజీ డాక్టర్ ఎస్వీఎస్ రావు, ప్రెసిడెంట్ ఎలెక్ట్ తాళ్లూరి శ్రీనివాసరాజు, డాక్టర్ నయన, శ్రీరామ్ రావుల, నల్లమిల్లి మాచారెడ్డి, చిరంజీవి రెడ్డి, టేకుమూడి సూర్యనారాయణ, మాజేటి పవన్, లంకా సాయిబాబు, డాక్టర్ మొండి రవికుమార్, నరహర్శెట్టి రవికృష్ణ, సత్య వెంకటరెడ్డి, చందు బాల సత్యపాల్, డాక్టర్ పరశురాం తదితరులు పాల్గొన్నారు. రాకూడదని అనుకోవాలి మనం, బట్ తప్పదు. ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మీలాంటి వాళ్ళందరూ ఉన్నారు అని నమ్మకంతోనే వాళ్ళు కూడా బతుకుంటారు. సో వాళ్ళందరినీ మీరు బాగా చూసుకుంటున్నారు, అది ఎప్పుడు కూడా తెలుస్తూనే ఉంటుంది. మోర్ ఇంపార్టెంట్లీ వాళ్ళు వృద్ధులు అనుకునే కన్నా వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానం మనం తీసుకోవడం మోర్ ఇంపార్టెంట్. వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కళ్ళు ఒక లైబ్రరీ లాంటి వాళ్ళు. ఆ లైబ్రరీని మనం మన జీవితాల్లో ఎలా వాడుకోవాలన్నది అది మన చేతుల్లోనే ఉంది. ఒక సంపద లాంటి వాళ్ళే వాళ్ళు. సో వాళ్ళందరూ కూడా మనం వాళ్ళు బాగా చూసుకుని మనం వాళ్ళతో టైం స్పెండ్ చేయడం, మీకు వాళ్ళతో టైం స్పెండ్ చేయడం ఒక మీ అదృష్టం. సో సేమ్ టైం వాళ్ళని కంఫర్టబుల్గా ఉంచుతున్నారు, దానికి కూడా వాళ్ళకి చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళంతా కూడా. అండ్ మీరు అందరూ చాలా బాగా చూసుకుంటున్నారని వాళ్ళ నోటితో వాళ్ళు చెప్పి చాలా సంతోషపడుతున్నారు. ఇక్కడ ఉన్నందుకు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ సొంత ఇంట్లో కన్నా ఇక్కడే బాగుందని చెప్తున్నారు వాళ్ళు. ఆ క్రెడిట్ అంతా మీ టీమ్కే దక్కుతుంది. సో బట్ సేమ్ టైం ఇటువంటి